మాట్లాడతారు. బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ, ప్రజాశ్రోత సభ, ఈ కార్యక్రమం ముఖ్య అతిథులు మన ప్రియతమ నాయకులు, తెలంగాణ సాధకులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు అల్లు పెరగకుండా సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించినటువంటి మన నాయకులు కేసీఆర్ గారికి ఈనాటి సభలో 45 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి, ప్రజాసేవ చేస్తూ సమస్యల పరిష్కారం నిరంతరం పాటుపడుతున్నటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారి చేరిక సందర్భంగా, వారితో పాటు వారి సహచరులను చేరిన సందర్భంగా ఇక్కడ వేదికపై వచ్చినటువంటి సభాధ్యక్షులు, గౌరవనీయులు జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, గౌరవ మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, గంగుల కమలాకర్ గారు, గౌరవ శాసనసభ్యులు కొరుట్ల డాక్టర్ సంజయ్ గారు, అదే కౌశిక్ రెడ్డి గారు, నిన్న మొన్న మనందరినీ కూడా కార్యముఖులు చేయడానికి విచ్చేసినటువంటి సిరిసిల్ల శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు, పెద్దలు హరీష్ రావు గారు, వేదిక మీదటువంటి గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా పెద్ద మధుసూదనాచారి గారు, జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దా వసంత గారు, వేదికపై వచ్చినటువంటి గౌరవ పెద్దలందరికీ, జగిత్యాల కాన్స్టిట్యుయెన్సీ ఈ యొక్క కార్యక్రమ ఇన్ఛార్జు పెద్దలు రాజేశ్వర రెడ్డి గారికి, సభకు ఇచ్చేసినటువంటి కేసీఆర్ గారి అభిమానులకు, బీఆర్ఎస్ పార్టీ జెండా మోస్తున్నటువంటి వీర సైనికులకు, పత్రికా మిత్రులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. 78లో ఇక్కడ జైత్రయాత్ర ప్రారంభమైంది. అన్నాడు జగిత్యాల జైత్రయాత్ర. నేడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయ జైత్రయాత్రకు అంకురార్పణ జగిత్యాలైంది. ఇది మనందరి గర్వకారణం అని చెప్పని మనం చేస్తున్నా. పీడిత దాడిత పీడిత వర్గాల, అనవర్గాల యొక్క అనగారిన వర్గాల ఆత్మ గౌరవానికి, హక్కుల పోరాటానికి నాంది పలికిన గతంలో పెద్దలు కేసీఆర్ గారు 2001లో ఆనాడు బయలుదేరినప్పుడు ఇదే జగిత్యాల వారికి అండగా ఉన్నది. ప్రభుత్వ పరిపాలన సమయంలో అండగా ఉన్నది. నేడు తిరిగి మేము అండగా ఉంటామని చెప్పినటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పాలకులు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదు, సమర్థవంతంగా పరిపాలన చేయడం లేదు. వాటిని బాధిస్తున్నటువంటి ప్రజానికానికి, అరగోసపడుతున్న రైతాంగానికి, దగాపడ్డటువంటి పేద నిరుపేదలకు అండగా ఉందని చెప్పినటువంటి పెద్దలు కేసీఆర్ గారికి మనందరి పక్షాన హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. ఈ రోజున్నటువంటి పరిస్థితులలో చూసినట్టయితే 2014 నుంచి 2023 వరకు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో దినదినాన ఆర్థిక అభివృద్ధి చెందింది, సంక్షేమ ఫలాలు అందినాయి, అభివృద్ధి జరిగింది. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉండే. జీడిపిలో కానీ, ఆర్థిక ఆదాయంలో కానీ, దినసరి వేతనాల్లో కానీ రాష్ట్రంలోని నలుమూలలోని చివరి భూమి వరకు కూడా ధర పెరిగింది అని చెప్పంటే పెద్దలు కేసీఆర్ వల్ల అని చెప్పని మనం చేస్తున్నా. ఆస్తుల విలువ పెరిగింది. నేడు 23 వచ్చినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తే ఒక సమర్థవంతంగా నడిపించకపోవడం వల్ల, ఆర్థిక సంపదను పెంచకపోవడం వల్ల, ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్ల రాష్ట్రంలో ఉండే ప్రధానికాన్ని దగాపడుతున్నారు. నేనున్నటువంటి నాయకునికి స్వాగతం పలికినటువంటి మీకు పెద్దలు జీవన్ రెడ్డి గారి సందర్భంగా వారిని, వారితో ఉండేటువంటి వాళ్ళను మనందరం కలిసి రాబోయే కాలంలో జగిత్యాల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారి నాయకత్వంలో 3వ ఎమ్మెల్యే గెలుస్తున్నటువంటి విశ్వాసాన్ని కూడా మనవి చేసుకుంటూ, రాష్ట్రంలో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కావడానికి ఈ జగిత్యాల మీకు అండగా ఉంటుందని చెప్పని మీరు చూపించేటువంటి ప్రేమ ఆదరణకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తూ, జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. ధన్యవాదాలు.